వారాహి అమ్మవారి ఉపాసకులు సురేంద్ర శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. త్వరలో వారాహి అమ్మవారి హోమాలు మొదలవబోతున్నాయి. అలాగే హోమాలతో పాటు ప్రత్యేక పూజలు కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. వారాహి అమ్మవారిది మీరు ప్రతి సంవత్సరం చేస్తుంటారు అనుకోండి, మళ్ళీ రేపు 6వ తారీఖు నుంచి మొదలవుతున్నట్టున్నాయి. అవునమ్మా. ఎన్ని రోజులు ఉంటాయి? 9 రోజులు అండి. గుప్త నవరాత్రులు అంటారు. గుప్త అంటే దాగి ఉన్న అని అర్థము. అంటే మనకు మొత్తము సంవత్సరంలో 4 నవరాత్రులు ఉంటాయమ్మా. శరణ్ నవరాత్రులు, గుప్త నవరాత్రులు, దేవీ నవరాత్రులు అంటే ఇట్లా 4 ఉంటాయి. మనం ఫస్ట్ గా వచ్చేది ఏంటంటే అమ్మవారి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు. అంటే గుప్త నవరాత్రులు అంటే ఈ అమ్మవారి పేరు వారాహిదేవి. వారాహిదేవి అంటే లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు ఈ అమ్మవారు. ఓకే ఓకే. చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఓకే. అంటే ఈ అమ్మవారికి సంబంధించింది భూ వివాదాలు గాని, ఓకే, కోర్టు సమస్యలు గాని, ఇల్లు కట్టుకోలేకపోతున్నాము మాకు ఇల్లు కావాలనుకునే వాళ్ళు, ఓకే, మీరు రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు, కొంతమంది ఏంటంటే తెలియకుండా గేములు ఆడి అప్పులు చేస్తూ ఉంటారు. అంటే అప్పులలో పీడు బాగా కూరుకుపోయిన వాళ్ళు అంటే ఈ సమస్య నాకు పరిష్కారం అవుతుందా అని అనేవాళ్ళు. విదేశాల్లో ఉంటారు, ఉద్యోగం కోసము పిల్లలు ఇప్పుడు అమెరికా వెళ్ళి ఆస్ట్రేలియా ఇట్లా జాబులు దొరకక వాళ్ళ కంట్రీస్ లో ఉండి జాబులు దొరక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏ సమస్యకైనా కూడా అతి తీవ్రంగా బాధపడుతుంటారు కదండి. ఈ సమస్య నుంచి అసలు నేను బయటపడతానా అనే విధంగా ఆలోచించే వాళ్ళకు ఈ 9 రోజులలో అమ్మవారి పేరు మీద హోమం చేయించుకుంటే వాళ్ళకు మంచి ఉపశమనం జరుగుతుంది. ఇప్పుడు మనకు పొలిటికల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన వారాహి అని పెట్టుకున్నాకనే కదా వాహనం పేరు వారాహి అని పెట్టుకున్న తర్వాత జనాలకు ఎంత వెళ్ళారమ్మా? ఆయన చాలా భయంకరంగా వెళ్ళారు. ఈరోజు డిప్యూటీ సీఎం దాకా వెళ్ళారు ఆయన. వారాహి దేవి ఎవరు పూజ చేసినా కూడా ఈ 9 రోజులు వాళ్ళ ఇంట్లో కంటిన్యూస్ గా 9 రోజులు చేయాలండి. కంటిన్యూగా చేసుకోవాలి. ఈ పని నుంచి మేము బయటపడాలనుకున్న వాళ్ళకు ఈ అమ్మవారి పూజ చాలా బాగా పనిచేస్తుందండి. అమ్మవారు చాలా మంచిగా ఉపసంహరిస్తారు. మన దగ్గర ఏంటంటే ఈ 9 రోజులలో ఈ 9 డేస్లలో ఈ 9 డేస్ మీ పేరు మీద కంటిన్యూగా పూజ జరుగుతూనే ఉంటుంది. మనిషి లేకపోయినా మీరు చేస్తారా? మనిషి లేకపోయినా నేను చేస్తాను. మళ్ళీ మీరు చేసినట్టుగా మీకు ప్రతిరోజు కూడా వీడియో పెట్టడం జరుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు వీడియో పెట్టడం జరుగుతుంది. మీరు ఇక్కడ వారని కాదు, ఎక్కడ ఉన్నా సరే మీ ప్రాబ్లం నుంచి బయటపడటానికి అమ్మవారి మీద వేసిన పసుమాల ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక ఇటుక పంపించడం జరుగుతుంది. హోమంలో వేసిన విభూది పంపించడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ కాదు ఎక్కడ వారైనా సరే మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఎనీ సమస్య, ఇప్పుడు పెళ్లి కాకుండా వాళ్ళకి కూడా అదే అడగబోతున్నా నేను. పెళ్లి కాకుండా కఠిన సమస్య, ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మాకు పూజ దోషం ఉంది అంటారు, శని భావం నడుస్తుంది అంటారు. అంటే పాపగ్రహాలు ఏదున్నా శని దోష నివారణకు కూడా 100% అమ్మా. శని దోష నివారణకు ఉన్నాం కూడా కోర్టు కేసులు అన్ని. వారాహి అంటేనే కోర్టు కేసులు, భూ వివాదాలు మెయిన్. అతి తీవ్రంగా ఉన్న భూ వివాదాలు ఉంటాయి కదా. ఒక భూమి ఉందండి, వాళ్ళు కొంటారు వీళ్ళు కొంటారు, అది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఆ భూమి ఎవరి వల్ల కాదు, అమ్ముడు పోక కొంతమంది భూములు, కొంతమంది ఇల్లు కడతారండి, ఆ ఇల్లు ఎవరికి రెంట్కు రారు. ఇలాంటి ప్రాబ్లమ్స్, ఎనీ ప్రాబ్లం ఎక్కువ ఏంటంటే అమ్మ. ఇప్పుడు ఎందుకంటే వారాహి అంటే భూముల నుంచి ఉద్భవించిన ఆవిడ. భూమి నుంచి ఉద్భవించిన ఆవిడ. ఇప్పుడు పంటలు బాగా పండాలన్నా నార్త్ సైడ్ వెళ్ళండి, ఈ అమ్మవారిని బాగా కొలుస్తారు, వాళ్ళ పంటలు బాగా పండుతాయి. అంత బాగా ఉంటుంది అన్నట్టు. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి గుప్త నవరాత్రులనే వారాహిదేవి నవరాత్రులు అంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన దగ్గరికి ఇప్పుడు ఈ హోమం కోసం వస్తారు కదండి. అంటే మాకు ఈ హోమం చేయించండి. ఎక్కడ చేస్తారండి హోమం? ఇంటి దగ్గర, టెంపుల్ లోనే? మా ఇంటి దగ్గర చేస్తాము. అమ్మవారి గుడి ఉంటుంది, గుడి దగ్గర. అక్కడనే మేము అంటే అందరినీ కూర్చోబెడతాము, సామూహికంగా చేపిస్తాము. ఈ 9 రోజులలో మీరు అంటే ఈ 9 రోజులు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీకు వీలుని బట్టి ఒక రోజు మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. అంటే ఏదో ఒక రోజు అక్కడ పర్సనల్ గా అటెండ్ అవ్వచ్చు. మీరు హోమంలో కూర్చొని మీతో పూజ చేపిస్తాం. 9 రోజులు కంటిన్యూగా మీ పేరు మీద పూజలు జరుగుతూనే ఉంటాయి. మీ ప్రాబ్లం బట్టి ప్రతి రోజు కూడా. ఎందుకంటే అమ్మవారికి ఏంటంటే నైట్ అంటే ఇష్టం కదమ్మా. అంటే ఈ పూజలు డైలీ జరిగేవి కావు, సాయంత్రం జరుగుతాయి. ఏ టైం నుంచి చేస్తారు? 6 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. 6 గంటల నుంచి ఇక 3 గంటలు ఉంటుందమ్మా. 3-4 గంటలు 10 అవుతుంది. కంటిన్యూగా ఈ 9 డేస్ జరుగుతుంటాయి. ఈ 9 ఉపవాసం ఉండి చెయ్యాలా, లేకపోతే డైరెక్ట్ గా అట్లా ఏం అవసరం, మామూలుగా చేసుకోవచ్చు? వీలుని బట్టి. అవకాశం ఉన్న వాళ్ళు, ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు, ఉంటే మంచిది. మధ్యాహ్నం భోజనం టిఫిన్ అట్లా చేస్తే, భోజనం వల్ల టిఫిన్ చేస్తే సరిపోతుంది. ఆ రోజు ఒక ఉల్లిగడ్డ అట్లా తినకుండా ఉండి చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇంట్లో ఓన్ గా చేసుకుంటాం అనుకున్నా కూడా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఎందుకంటే అందరూ పూజలు చేసుకునే వాళ్ళే, ఇంకా మన దగ్గరకు వచ్చే రావాలని కాకుండా వాళ్ళు ఓన్గా కూడా ఏంటంటే అమ్మవారికి సాయంత్రం అంటే ఇష్టం ఉంటుంది కదండి. సాయంత్రం పూట అమ్మవారి కవచం చదువుకొని దేవి అంటే అమ్మవారికి పాకం పెట్టాలండి. నైవేద్యంగా ధూపం వేయాలి. అమ్మవారికి ధూపము పాకం కంపల్సరీ సాయంత్రం పూట పెట్టి మీ సంకల్పం ఏముందో, మీరు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఆ ప్రాబ్లం నుంచి, కఠినమైన ప్రాబ్లం నుంచి మీరు బయటపడిపోతారు. సో అయితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా
ఇప్పుడు ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు పూజలు చేసుకుంటే మంచిగా బయటపడిపోయే అవకాశం అయితే ఉంది. 100% అమ్మ, బయట 100% బయటపడిపోతారు. అంత గ్యారంటీగా చెప్తున్నాను నేను. ఇంక పోయినసారి చేసుకున్న వాళ్ళు, పంతులు గారు మాకు ఇల్లు లేదు అనుకున్న వాళ్ళు అప్పుడే ఇల్లు కొనుక్కున్నారు. భర్త భార్య బంధం కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఎంత కఠినంగా అసలు మేము బయటకు వస్తాం అనే విధంగా వాళ్ళు బయటపడ్డారు. ఇట్లా ల్యాండ్ ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ల్యాండ్స్ ఉంటాయి, వాళ్ళ నాన్న పంచుకోరు, వాళ్ళ తరం వస్తుంది, ఇంకా వాళ్ళ తరం అట్నే ఉంటుంది. ఇట్లా కంటిన్యూగా ఉన్న వాళ్ళు ఆ అమ్మవారి పూజ చేసుకోవటం వల్ల కూడా చాలామంది బయటకు వస్తారు. వచ్చారండి. ఇంకా ఖమ్మము, భద్రాచలము, విజయవాడ, నూజివీడు ఇవన్నీ వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తారు. అయితే 100% అమ్మా. మీరు ఒక్కటే దగ్గర చేస్తారా పూజ, లేకపోతే ఇట్లా డిఫరెంట్గా అంటే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో అలా కూడా చేస్తారా? అంటే ఇప్పుడు ఈ నవరాత్రులు అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ మీరు చేయిస్తారా అని మీరు అడుగుతున్నారు, అంతే కదండి. నవరాత్రులు అయిపోయిన తర్వాత ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణమికి రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి వారాహి అమ్మవారి పూజలు. ఓకే. వారాహి అమ్మవారి పూజలు రాజశ్యామ అమావాస్య, పౌర్ణమికి నడుస్తూనే ఉంటాయమ్మా. అంటే ఇప్పుడు మాకు ఈ పలు వెంచర్స్ కట్టి అసలు మేము బయటికి వస్తామా అంటే అమ్ముడు పోక అవి ఎట్లా ఉంటాయి రియల్ ఎస్టేట్ వేసే వాళ్ళకు, అలాంటికి కొందరు 100 సార్లు చేపించామండి. అంటే ఈ వెంచర్ కట్టి మాకు అమ్ముడు పోవట్లేదు అంటే ఆ వెంచర్లోకి వెళ్ళి చేపించేసి వస్తాము. ఇట్లా అమ్మవారు ఎంతో వందల వేల మంది నుంచి చెప్పాలి అసలు. ఆ విధంగా విజయవాడ, అక్కడ నున్నాను ఒక ఊరు ఉంటుంది, అక్కడ అటు రాజమండ్రి ఏరియా, రావులపాలెము, కాకినాడ ఏరియా అన్నీ తిరగందంటూ ఏం లేదండి. అమ్మవారి గురించి బాగా పవర్ఫుల్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. అంటే ఇంత ముందు అమ్మవారు ఇంత ప్రాచుర్యంలో లేరు. అవును, అంతగా తెలిసేది కాదు ఎవరికి కూడా అమ్మవారి గురించి. ఈ పని కాదు అని అనుకున్న వాళ్ళు అమ్మవారి పూజ చేయించుకుంటే 100% అయిపోతుంది. కొంతమంది ఏంటంటే లవ్లో ఉండి ఫెయిల్ అయ్యి అట్లా బయటకు రాని వాళ్ళు, అసలు మాకు పెళ్ళి అవుతుందని వాళ్ళు ఉంటారు కదండి. ఇట్లా విదేశాల్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. చదువు విషయంలో కూడా చేయించుకోవచ్చండి బ్రహ్మాండంగా అమ్మ. ఇప్పుడు కొంతమంది పిల్లలు అండి మాటలు రాని వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ మూమెంట్ చేయించుకుంటే కొంతమంది మాటలు వచ్చాయండి. అంత పవర్ఫుల్ ఈ అమ్మవారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం, చదువుల కోసం, అన్నింటికి. బిజినెస్ ఈ సమస్య కాదమ్మా. ఎక్కువ ఏంటంటే ల్యాండ్ ప్రాబ్లమ్స్, మెయిన్ కోర్టు సమస్య. అంటే ఒక అమ్మవారు కొన్నిటికి ప్రాతినిధ్యం వహిస్తారని అంటుంటారు కదా, అది నిజమేనా? అవునమ్మా. వారాహి అమ్మవారు అంటే సైన్యాధ్యక్షురాలు అంటే కుజుడు ప్లానెట్ అంటారు. అంటే మన గ్రహాలలో కుజుడు అంటే ఏంటంటే మనకేంటంటే ల్యాండ్ అంటే భూమి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అని అర్థము. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఈ అమ్మవారు చాలా, అంటే ఇలాంటి సమస్యలకు కుజుని ప్లాన్కి సంబంధించిన కుజుడు మళ్ళీ కుజుడు అంటే మన మ్యారేజ్ సంబంధించిన వాళ్ళు, కుజ దోషం అట్లా అంటుంటాం కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ విధంగా యాగాలు, హోమాలు అన్ని కూడా బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలా అండి? లేదమ్మా, లక్షలలో ఉండదు, వేలల్లో కూడా ఉండదు. వేలల్లో అంటే 10,000 లోపే ఉంటుంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు. ఒకవేళ మీరు అక్కడ అంటే వారాహిదేవి పూజ అయితేనేమో మా భూమిలో చేయాలి అనుకున్న వాళ్ళకు అక్కడికి వస్తే దూరాన్ని బట్టి ఉంటుంది, అంతేగాని అంత ఎక్కువ ఉండదు. రాజశ్యామలో చేయాలనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి విజయవాడ రావాలి మేము, లేదా కాకినాడ రావాలనుకోండి, అది దూరాన్ని బట్టి మేము రేటు ఉంటుంది, కానీ వేలల్లో లక్షల్లో ఉండదు. మా దగ్గరకు వచ్చారు అనుకోండి 10,000 లోపే ఉంటుంది, ఆ టికెట్ ఉంటుంది, అందరికీ అందుబాటులోనే ఉంటుంది 100%. అది ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ కావాలంటే గనక నెంబర్స్ కింద మేము డిస్ప్లే చేస్తామండి, నెంబర్స్ ఇవ్వండి మీవి. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.